ఇటీవల సినీ పరిశ్రమ విషయంలో టికెట్ రేట్ల పెంపు, పైరసీ బాగా చర్చనీయాంశంగా మారాయి. పలువురు నెటిజన్లు ప్రతిదానికి నిర్మాతనే తప్పుపడుతూ సినిమా వాళ్లను తిడుతున్నారు. ఇటీవల విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు ₹99 టికెట్ రేట్లను బన్నీవాసు పెట్టినా ఎగ్జిబిటర్స్ 2 రోజులు నడిపి మళ్లీ టికెట్ రేట్లను పెంచారు. ఇది ఎగ్జిబిటర్స్ చేసిన నిర్మాతలనే తప్పుపడుతున్నారు. టికెట్ రేట్లు సినిమా విషయంలో చాలామందికి అవగాహన లేక ప్రతిదానికి నిర్మాతలనే విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ల విషయంలో నిర్మాతలే దోచుకుంటున్నారన్నట్టు పాప్కార్న్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని, నిర్మాతలే మల్టీప్లెక్స్లో దోచుకుంటున్నారని చిత్రీకరిస్తున్నారు. కానీ రియాలిటీ వేరు. అందరికంటే ఎక్కువ నష్టపోయేది, తక్కువ లాభం తీసుకునేది నిర్మాతలే. గతంలో బాహుబలి 2కి 1000 కోట్లు వచ్చినప్పుడు కూడా నిర్మాత తనకేమీ లాభం రాలేదని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో నిర్మాత ఎస్కేఎన్ ఒక ఫ్యామిలీ సినిమాకు ఖర్చు పెట్టే దాంట్లో ఒక టికెట్ రేట్లో థియేటర్లో అమ్మే వాటి మీద క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశాడు. నిర్మాత ఎస్కేఎన్ తన ట్వీట్లో కష్టపడి దర్శకుడిని పట్టుకొని, కథ చేయించుకొని, హీరోను ఒప్పించి, డబ్బులు అప్పు చేసి సినిమా తీసే నిర్మాతకి మిగిలేది కేవలం 17%. పాప్కార్న్, సమోసా, కూల్ డ్రింక్, థియేటర్ యాడ్లతో నిర్మాతలకి పైసా సంబంధం ఉండదు. ఒక ఫ్యామిలీ ఆన్లైన్లో సినిమా టికెట్కు ₹2,178 ఖర్చు చేస్తే అందులో 70.95% అంటే ₹1,545 మల్టీప్లెక్స్లకు వెళ్తాయి. నిర్మాతకు 17.08% అంటే ₹372 వస్తాయి. గవర్నమెంట్ జీఎస్టీ ట్యాక్స్ 8.36% అంటే ₹182 వెళ్తాయి. బుక్ మై షోకి 3.61% వస్తాయి అంటే ₹78.67. కాబట్టి ఆడియన్స్ పెట్టే డబ్బుల్లో ఎక్కువగా మల్టీప్లెక్స్ వాళ్లకే వెళ్తాయి. రిస్క్ చేసి అప్పులు తెచ్చి సినిమాలు తీసే నిర్మాతలకు కేవలం 17% అంటే ₹1లో కేవలం 17 పైసలు మాత్రమే వస్తాయి. ఇంతకు మించి వేరే వాటిల్లోంచి మల్టీప్లెక్స్ ఆదాయం నుంచి నిర్మాతలకు ఇంకేమీ రాదు. జనాలకు, ప్రేక్షకులకు తప్పుగా వెళ్తోందని ఈ వివరణ ఇస్తున్నాను. నిర్మాత కేవలం 17% మాత్రమే తీసుకుంటున్నాడు. మిగతా అంతా మల్టీప్లెక్స్లు, బుక్ మై షోలు తీసుకుంటున్నాయి. అసలు పాప్కార్న్, కూల్ డ్రింక్స్కి సినిమా ఆదాయానికి నిర్మాతలకు ఎటువంటి సంబంధం లేదు. అదంతా మల్టీప్లెక్స్లు వాళ్లదే అని తెలిపారు. దీంతో నిర్మాత ఎస్కేఎన్ ట్వీట్ వైరల్గా మారగా, నిర్మాతల కష్టాలు తెలిసిన వాళ్ళు ఇది కదా కావాల్సింది, జనాలకు ఇలా ఎవరూ క్లారిటీ ఇవ్వట్లేదు అని కమెంట్స్ చేస్తుంటే, పలువురు సింగిల్ స్క్రీన్స్ విషయంలో కూడా డీటెయిలింగ్గా ఇవ్వండి అని పోస్ట్ చేస్తున్నారు. ఎస్కేఎన్ ఈ టికెట్ ఆదాయం ఎవరికి ఎంత వెళ్తుంది అని చార్ట్ కూడా వేసి పోస్ట్ చేయడం గమనార్హం. మరి ఎస్కేఎన్ ఇచ్చిన ఈ వివరణపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి.